ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి విజయవాడ వాసులకు విముక్తి కల్పించేందుకు నగర పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఏఐ ఆధారిత టెలిగ్రామ్ యాప్ను రూపొందిస్తున్నారు. త్వరలో లాంఛనంగా ప్రారంభిస్తారు. విజయవాడలో రహదారులపై రద్దీ సమయాల్లో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహన చోదకుల కష్టాలను తీర్చేందుకు సిటీ పోలీసులు వినూత్న ప్రణాళిక సిద్ధం చేశారు. పోలీస్ సిబ్బంది మాత్రమే ఉపయోగిస్తున్న అస్త్రం అనే ఏఐ టూల్ ఇకపై పౌరులకు యాప్ రూపంలో అందుబాటులోకి రానుంది. గతేడాది దసరా ఉత్సవాల సమయం నుంచి దీనిని పోలీస్ శాఖలో అంతర్గతంగా ఉపయోగిస్తున్నారు. ఇది సత్ఫలితాలు ఇవ్వడంతో పౌరులకు ఈ సేవలు విస్తరించాలని నిర్ణయించారు. విజయవాడ ట్రాఫిక్, రైళ్లు, బస్సుల వివరాలు, వాతావరణ సమాచారం ఈ యాప్లో పొందుపరుస్తున్నారు. అస్త్రం అనేది ఒక టెలిగ్రామ్ యాప్ అనేది మా అందరికీ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మాకు అలర్ట్స్ వస్తూ ఉంటాయి. కంట్రోల్ రూమ్ వారు, అట్లాగే ఎస్బీ వారు, అట్లాగే పోలీస్ స్టేషన్ నుంచి కూడా మాకు అలర్ట్స్ గురించి చెప్తూ ఉంటారు. ట్రాఫిక్ 300 మీటర్లు మించి ఆగిందో ట్రాఫిక్ సిఐ గారు ఆర్ఎస్ఐల ద్వారా, అట్లాగే ట్యాంగోల ద్వారా అక్కడికి వెళ్ళి ఇమ్మీడియట్ గా అక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేసి స్మూత్ గా అక్కడ ట్రాఫిక్ పంపించడానికి మెయిన్ అస్త్రం అనేది ఉపయోగపడుతుంది. విజయవాడ సిటీలో అస్త్రం గ్రూపు అందరినీ యాక్సెస్ చేస్తే కనుక మాతో పాటు పబ్లిక్ కూడా తెలుస్తుంది కాబట్టి అలా ఆల్టర్నేటివ్ రూట్లు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు సేఫ్ గా వాళ్ళ యొక్క గమ్యస్థానానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా తక్కువ సమయంలో ప్రయాణించడానికి అస్త్రం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోజుల్లో ట్రాఫిక్ మళ్లింపుల వివరాలు, గ్రీన్ ఛానల్ ఉన్న వీఐపీల వాహన శ్రేణి వెళ్తున్న సమయంలోనూ ఈ యాప్ ద్వారా నోటిఫికేషన్లు వస్తాయి. ఫంక్షన్ హాళ్లు, కళ్యాణ మండపాల సమీపంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ముందుగానే ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై రద్దీకి అవకాశం లేకుండా చర్యలు చేపడతారు. 2 రోజుల ముందుగానే మాకు కళ్యాణ మండపాలకు సంబంధించిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మా యొక్క గ్రూపులో పెడతారు. దీని ద్వారా ఆ కళ్యాణ మండపంలో ఎంతమంది వీఐపీలు వస్తారు, అట్లా ఎంతమంది ఎన్ని కార్లు వస్తాయి, ఎన్ని వెహికల్స్ మిగతా వెహికల్స్ వస్తాయి, ఎంతమంది పబ్లిక్ పార్టిసిపేట్ చేస్తారు, వీఐపీలు ఎంతమంది వస్తారు. దీని ద్వారా మాకు ముందే తెలియడం వల్ల ఆ రూట్లో మేము ఏదైనా అదన ఫోర్స్ పెట్టుకోవడం, లేకపోతే వీఐపీలు గట్టా వచ్చినప్పుడు అట్లాగే ఆ రూట్లో తిరిగి సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా మాకు తెలుసుకోవడానికి మన ఈ అస్త్రం గ్రూపు మరియు ఈ కళ్యాణ మండపాలకు సంబంధించిన గ్రూప్ కూడా మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అస్త్రం యాప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రజలకు అవగాహన పెరిగి ట్రాఫిక్ కష్టాలకు చెల్లుచీటి చెప్పే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు.